ప్రకృతి వైపరీత్యాల దెబ్బకు పాలమూరు జిల్లా అన్నదాతలు కోలుకోలేని దెబ్బతిన్నారు. అతివృష్టి, అనావృష్టి ఒకదాని వెంట మరొకటి రైతులను నిండా ముంచేశాయి. 2009లో కరువు పట్టి పీడించిన తర్వాత వరదలు ఆలంపూర్ నియోజకవర్గాన్ని ముంచెత్తాయి. పంట పొలాలు నీటిపాలై వరదల్లో కొట్టుకుపోయాయి. 2011లో రైతులను కరువు మళ్లీ పీడించింది. 2012లో లైలా తుఫాన్ వల్ల 25 మండలాలు అతలాకుతలమయ్యాయి. వందల కోట్ల నష్టం వాటిల్లింది. అయితే కేంద్రం నుంచి విడుదలైంది మాత్రం కేవలం 41 కోట్లే. 5 మండలాలకు మాత్రమే ఈ పరిహారం దక్కింది. మళ్లీ ఈ ఏడాది కురిసిన వర్షాలు జిల్లా రైతులను నట్టేట ముంచాయి. అక్టోబర్ 23 నుంచి 27 వరకు కురిసిన వర్షాలు కడగండ్లను మిగిల్చాయి. గత 10 ఏళ్ల కాలాన్ని మించి పంట విస్తీర్ణం పెరిగింది. జిల్లాలో నాగర్ కర్నూల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో 300 కోట్ల వరకు నష్టం వాటిల్లితే జిల్లా వ్యాప్తంగా ఆ నష్టం విలువ 400 నుంచి 500 కోట్ల వరకు ఉంటుందని జిల్లా అధికారులు అంచనా వేశారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం కూడా వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించింది. నివేదికలు కేంద్రం ముందుంచితే పరిహారం వచ్చేదెప్పుడో రైతులకు అందేదెప్పుడోనని రైతులు, రైతు సంఘాల నేతలు వాపోతున్నారు. పంట పైన ఆధారపడి నిజంగా భూతల్లిని నమ్ముకొని జీవిస్తున్నటువంటి రైతుల బతుకులు అగమ్య గోచరంగా ఉంది. ఒక సైడు తుఫాన్లు, ఒక సైడు వర్షాలు వచ్చి నిజంగా ఏదైతే పంట వేసుకున్నామో నోటికాడి బుక్కను తన్నే విధంగా నిజంగా ఈ వర్షాలు, అకాల వర్షాల కారణంగా పంట నష్టం జరుగుతుంది, తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుంది. నిజంగా ఈ పంట కోసం అప్పులు తెచ్చుకుంటే అప్పులు తీర్పే విధంగా కూడా తీర్పే పరిస్థితిలో కూడా లేనటువంటి దయనీయ పరిస్థితి ఉంది. ప్రభుత్వం చెప్పేదానికి వాస్తవానికి ఈరోజు పొందలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. జిల్లా కలెక్టర్ కానీ, వ్యవసాయ అధికారులు కానీ రకరకాలుగా ఈరోజు మేము పంటలు సర్వే చేసినాం, 1000 ఎకరాల్లో పంట నష్టమైందని చెప్పేసి మాట్లాడడం తప్ప కింది స్థాయిలో రైతాంగానికి ఒక్క పంటకు కూడా నష్టపరిహారం అందినటువంటి ఈ జిల్లాలో జరగలేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం చాలా స్పందించాల్సిన అవసరం ఉంది. ఈశాన్య రుతుపవనాల సమయంలో కురిసిన వర్షాలకు జిల్లాలోని 13 మండలాల్లో పంటలు వర్షార్పణమయ్యాయి. వరి, వేరుశెనగ, పత్తి, మొక్కజొన్న, ఉల్లి పంటలు చేతికందకుండా పోయాయి. 23,000 ఎకరాల్లో పంటలు నీటిపాలయ్యాయి. 30% పత్తి పంటకు నష్టం వాటిల్లింది. ఒక్కో ఎకరాకు పత్తిపై 2 క్వింటాళ్ల చొప్పున నష్టం వాటిల్లినట్లు అంచనా వేసినా జిల్లాలో 60,000 హెక్టార్లలో పత్తి పంట నీట మునిగింది. వేరుశెనగ 7,000 హెక్టార్లలో, వరి 6,000 హెక్టార్లలో నష్టం వాటిల్లింది. వనగన్లు పడి కొంత పంటలు కూడా నష్టమైనవి. వాళ్ళు వీళ్ళు వస్తారు, ఫోటోలు దింపుకుంటారు, ఇవి ఇస్తాం అది ఇస్తామని చెప్పి అంటారు. ఇప్పుడు చేనుల కాడికి వచ్చి కూడా జీపులు వేసుకొని వచ్చి చూసిపోతారు. చూసిపోయి కూడా ఏమి ఇస్తలేరు. అంత నష్టం అయిపోతున్నాం మేము. ఇప్పుడు ఏం చేసుకొని బతకాలనో అంత మాకు తెలుసడం లేదు సార్. కానీ పండించినటువంటి పంటను మార్కెట్కు తీసుకుపోతే వేలాది బస్తాలు తడిచిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి గిట్టుబాటు ధర కూడా ఇవ్వకపోవటం వల్ల ఆత్మహత్య చేసుకునేటటువంటి పరిస్థితి మాకు ఉంది తప్ప వేరే లేదు. వర్షాలతో కోతకు సిద్ధంగా ఉన్న పంటలు చేతికందకుండా పోయాయి. 3 ఏళ్లుగా రైతులు నష్టపోయారు. అయినా ప్రభుత్వాలు పట్టించుకున్న పాపన పోలేదు. దీంతో దిక్కుతోచక రైతులు కొట్టుమిట్టాడుతున్నారు.